పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటేమో పొలిటికల్ లీడర్స్, మన స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆక్సిజన్ సప్లై ఉండాలి, ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబిలిటీ ఉండాలి, అక్కడ ఆక్సిజన్ పెట్టుకునే బెడ్స్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఆగమేఘాల మీద, ఎందుకంటే టైం ఉండదు. ఆ పేషెంట్ వచ్చిన తర్వాత అతనికి ఇప్పుడు ఒక ఉప్పెనలాగా వస్తుంది అనమాట. ఇది కొంచెమే వచ్చింది అనుకునేది, దాని వెనకాల సడన్ గా 50 మంది వచ్చేస్తారు, 100 మంది వచ్చేస్తారు. దాన్ని ఎస్ఎస్ చేయాలంటే వల్ల కాదు. దానికి ముందే కొంత ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఎందుకంటే మనుషుల్ని సేవ్ చేసుకోవచ్చు. మీరు డబ్బులు సేవ్ చేయటం, ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం, ఎంత ముందు ప్రిపేర్డ్గా దాని మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, ఎక్స్పెండిచర్ ఉంది. అట్లాగే ఈ కోవిడ్ విషయంలో కూడా మనం అది ఒక వార్ లాగా, ఇంటర్నల్ వార్ లాగా దానికి ప్రిపేర్డ్నెస్ అనేది చాలా అవసరం. అందులో ముఖ్యంగా ఆక్సిజన్, దానికి సంబంధించిన బెడ్స్ అవైలబిలిటీ అనేది ఉండాలి. ఇది నా రిక్వెస్ట్. 2 స్టేట్స్ గవర్నమెంట్లో దీని మీద ఒకటి చేయాలి. అలాగే ఈ వాళ్ళు ఏవైతే టెస్టులు చేస్తారో కోవిడ్ సంబంధించిన టెస్టులు, ఈ 3 టెస్టులు కూడా అందులో యాడ్ చేయాలని అది ఒక విటమిన్ డి, విటమిన్ కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ జింక్. ఓకే, జింక్ విటమిన్ డి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న పాయింట్, నెక్స్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమందికి ఇల్లిటరేట్స్ ఉంటారు. ఓకే, అంటే ఇల్లిటరేట్స్ అంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే ఎట్లా చెప్పాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. ఇప్పుడు అంతా కూడా ఐవీఆర్ వచ్చేసేసింది. ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరో సిస్టంలో మాట్లాడుతుంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేయబుద్ధి కాదు, వీళ్ళకి బాధ చెప్పుకోలేరు. నేననేది ఏంటంటే ఒక ఫైనాన్షియల్గా ఒక ఆప్షనల్, మీరు ఎవరైనా సరే డబ్బులు పే చేయలేదనుకోండి, ఒక 3 నెలల వరకు రిలాక్సేషన్ ఉండాలి. మీకు కంపల్సరీ మీరు రాయాలి, ఇన్ఫార్మ్ చేయాలి, ఇట్లాంటివి అనేది లేకోకుండా, స్ట్రెస్ని క్రియేట్ చేయకోకుండా వాడు బాధ పడిపోతూ ఉంటాడు. వాడికి తెలియదు ఎట్లా కమ్యూనికేట్ చేయాలో. మీరు ఆ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో, ఇట్లాంటి టైంలో వాళ్ళు ఒక 3 months అట్లా 6 months రిలాక్సేషన్ ఉంటే, కట్టేవాడు కడతాడు, కట్టలేని వాడిని మనము ఒత్తిడి చేయకూడదు, ఆ సిబిల్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉండదు. ఇప్పటికీ కూడా సిబిల్ ఎఫెక్ట్ అయింది అంటున్నారు కదా. సో ఏదైతే కోవిడ్ టైంలో సిబిల్ ఎఫెక్ట్ అయిందో దాన్ని డిస్కౌంట్ ఇవ్వాలి. ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో మీకు అప్పర్ ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఓకే, ఒక మంచి వాళ్ళు కూడా అనవసరంగా ఇవ్వగలిగినోడు, కట్టగలిగినోడు కూడా వాడు స్టేటస్ మారిపోయి వాడి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సో ఇట్లాంటివి కూడా గవర్నమెంట్ కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒకటేంటంటే ఆయన వెళ్ళిపోయారు. యాక్చువల్గా మన స్లీపర్ సెల్స్ తోటను వైరస్ని కంపేర్ చేయకూడదు. రీజన్ ఏంటంటే స్లీపర్ సెల్స్ వాళ్ళకి సిగ్నల్ వస్తుంది, ఇన్స్ట్రక్షన్ వస్తుంది, నువ్వేం చేయాలి, ఎప్పుడు చేయాలన్నది. ఈ వైరస్కి ఎవడు సిగ్నల్ ఇవ్వడు, ఏం చేయదు. ఆ వైరస్ ఒకసారి ఎంటర్ అయిందంటే అది స్టార్ట్ అయిపోయి మీ వాడిని బాడీలో ఎఫెక్ట్ అయ్యే వరకు ఇట్ విల్ గో ఆన్ సర్చింగ్ ఏ వెరీ లో ఇమ్యూనిటెడ్ బాడీస్ అని చెప్పాను. నేను అంటే ఇమ్యూనిటీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అది మళ్ళీ సపరేట్ డిబేట్ ఉందండి. ఓకే, డాక్టర్ గారు వెళ్ళిపోయారు కాబట్టి నేను డాక్టర్ గారిని ఒకటి అడుగుదాం అనుకున్నా, తర్వాత అయినా సరే చూడొచ్చు. మెయిన్ ఏంటంటే ప్రోటోకాల్లో ఒకటి వాళ్ళు రిస్క్ తీసుకొని స్టెరాయిడ్ ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఏంటంటే మీకు మెయిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటము, మనిషి దవళ్ళు పోవటము, వాళ్ళు ఎంత అంటే వాళ్ళ లైఫ్ టైము వాళ్ళు బతుకున్నా కానీ వాళ్ళకి డిఫెక్ట్ అయిపోయి చేయడం జరిగింది. సో ఆ ప్రోటోకాల్ మీద వర్క్ చేయాలి వాళ్ళు, దాన్ని ఫిక్స్ చేయాలి వాళ్ళు. దే డిడ్ ఏ బ్లండర్, సీరియస్లీ బ్లండర్, దే డిడ్ ఏ బ్లండర్. సో ఇలాంటివి వాళ్ళు రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక పక్కన అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది కోవిడ్ టైంలో హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విపరీతంగా దోపిడీ చేశారని చెప్పేసి. సో అలాంటి ఎందుకు ఒక మనిషి ఇట్లా రావటంతో, అదే ఇంట్లో ఉంటేనేమో వాడు కోవిడ్ క్యూర్ చేసుకుంటున్నాడు, హాస్పిటల్కి వెళ్ళంగానే ఎందుకు ఐసీయూలోకి వెళ్ళిపోతున్నాడు. ఒక ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి బాగానే ఉంటున్నాడు, హాస్పిటల్కి వెళ్తే ఐసీయూలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి కేసు తీసుకోండి, ఆయన అసలు చాలా సింపుల్గా బయటకు వచ్చేస్తారు అనుకున్నారు. ఓకే అండి, సో బాలసుబ్రహ్మణ్యం గారిని పోగొట్టుకోవడం జరిగింది. ఇది డాక్టర్ తప్పిదమే అంటారు. మరి అది ఖచ్చితంగా డాక్టర్ తప్పిదమే. మరి అదే డాక్టర్లు డబ్బుల కోసం పీడిస్తారు. డబ్బుల కోసం కాదు, నేను అనేది ఏంటంటే ప్రాసెస్, ప్రోటోకాల్ ప్రాసెస్ లో ఫ్లా ఉందని చెప్తున్నా నేను. కావాలని ఇంటి వాళ్ళకి బాగా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, బాగా తెలిసిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళ సామాన్యుల దగ్గర ట్రీట్ చేసిన విధంగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ట్రీట్ చేయలేరు కదా.
వాళ్ళు హై ప్రోటోకాల్తోనే చూస్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఎనీథింగ్ దే ఆర్ హైలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రీట్మెంట్. ఇవన్నీ అజంప్షన్స్, ఇది బాగా చేస్తారనే కదా చేసి తీరాలి. ఆయన కూడా అట్లాగే వెళ్ళారు కదా. నేను పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రాసెస్ లో ఫ్లా ఉందని నేను చెప్తున్నాను. ఇదే మొత్తం దేశం మొత్తం రిఫ్లెక్ట్ అయింది. ఒక బాలసుబ్రహ్మణ్యం గారు పోవటం కనుక మనకి తెలిసింది. కానీ సార్ కస్బు గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక అగైన్ రీట్రేటింగ్ నాగేశ్వరరావు గారి స్పీచ్, ఆయన ఏమన్నారంటే 3 డిఫరెంట్ ఏరియాస్ ఒకదానికొకటి కంపారిజన్ చేసుకోకూడదు. మనకు కరోనా వచ్చింది, కరోనా దేశంలో వచ్చింది అనగానే గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, సామర్థ్యము, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఇవి కాదు, ఇవి 3 డిఫరెంట్ ఏరియాస్ అని ఆయన చెప్తున్నారు. గవర్నమెంట్ చేయాల్సిన గవర్నమెంట్ చేయాలి, హాస్పిటల్ చేయాల్సిన పని హాస్పిటల్ చేయాలి, ఇండివిజువల్గా మనం చేయాల్సిన పని కూడా మనం చేసి తీరాలి. ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. నువ్వు ఎవరి కోసమో ఎదురు చూడడం కాదు అన్న ఒక మెసేజ్ ఇస్తున్నారు. దీన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు? వారు చెప్పింది ఒక మెడికల్ ఎక్స్పర్ట్ 100% కరెక్ట్. దాన్ని మనం రిఫర్ చేయడానికి ఏం లేదు. ఎందుకోసం అంటే ఫస్ట్ మన దగ్గర ఇప్పుడు ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్, ఈ వైరస్ది వచ్చిందో, కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ టెస్ట్ చేయించుకొని దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి సహజంగా అందరూ చెప్పేటువంటి దాని ఎదర్ ఇట్ ఈజ్ ఎనే హలోపతి ఆర్ ఆయుర్వేద ఆర్ న్యాచురోపతి, వాట్ ఎవర్ సిస్టమ్స్ యు ఆర్ బిలీవ్, మీరు దాన్ని అడాప్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బేసికల్గా వారు చెప్పింది యాజ్ ఏ మెడికల్గా వాళ్ళు చెప్పింది అంతవరకు బాగుంది, దాన్ని డిఫర్ చేయడానికి ఏం లేదు. బట్ నాది 1-2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా, 2019 కంటే బిఫోర్ హాస్పిటల్స్ యొక్క సిస్టమ్ వేరుంది. ఆఫ్టర్ కరోనా హాస్పిటల్స్ యొక్క సిస్టమ్ వేరుంది. మీరు బిల్డింగ్స్లో చూస్తే, నేను రెగ్యులర్గా ఈ జన సంబంధాల్లో ఉంటుంటాం, రెగ్యులర్ హాస్పిటల్ మానిటర్ చేస్తుంటాం కాబట్టి విపరీతమైనటువంటి బిల్స్ వేస్తున్నారు. ఇది ఆఫ్టర్ కరోనా దగ్గర నుంచి మొదలైంది, ఇప్పటికి ఆగలే. దాని మీద నియంత్రణ లేదు, ఏ ప్రభుత్వానికి కూడా లేదు. నేను ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఇక్కడ స్టేట్లో ఉన్న, సెంట్రల్ ఉన్న, ఎందుకంటే హాస్పిటల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫండింగ్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళు టోటల్గా ఎవరి కంట్రోల్లో లేరు హాస్పిటల్స్. దీని నియంత్రణ కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏదన్నా వాళ్ళను, ఎందుకంటే మీరు ఇప్పుడు అదర్ కంట్రీస్లో చూస్తే ఏదైనా రాంగ్ ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు కనుక ఏమైనా ఇబ్బంది అవుతే వాళ్ళకి ఇచ్చే కాంపన్సేషన్ కోసం భయపడి వాళ్ళు ఇక్కడ అన్నెసరీ మెడికేషన్ చేయరు. ఇక్కడ మన దగ్గర సిస్టమ్ లేదు, అస్సలు లేదు. వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా శరీరం అనేది వాళ్ళు ప్రయోగం. కరోనా టైంలో మనం గమనిస్తే కరోనా హాస్పిటల్కి వెళ్ళిన వాడు తిరిగి రాడని. సార్ నేను ఇప్పుడు సమయం సరిపోదు, సందర్భం కాదు, 100 కేసులు చెప్పగలుగుతా. నేను ఆఫ్టర్ కరోనా ఒక్కొక్క హాస్పిటల్లో అన్నెసరీ ట్రీట్మెంట్ వల్ల చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య, అన్నెసరీయా నెససరీయా అన్న విషయం మెడికల్గా వాళ్ళు ప్రూవ్ చేసి, ఇది ఎందుకు చేసినట్టు, ఇది ఇట్లయింది, ఇది ఇంతేంది, సీక్వెన్స్ ఇట్లా వస్తాయని చెప్పేస్తారు. మొదలే సంతకాలు పెట్టించుకుంటారు. మీరు